ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి OnePlus Nord CE2 లైట్. చూడండి, 6 పోర్ట్ పెట్టగానే 0.1 0.1 2 మళ్ళీ 0.1 ఈ విధంగా అయితే ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉంది 6 పోర్ట్లో. నెక్స్ట్ డీసీ రీడింగ్ ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, బూట్ కేబుల్ అయితే కనెక్ట్ చేశాను. ట్రిగర్ చేసిన తర్వాత చూడండి 180 మళ్ళీ 75 68 ఆ విధంగా ట్రిగరింగ్ ఇంక వదిలేసినా కూడా, బటన్ రిలీజ్ చేసినా కూడా ఇంకా అది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. ఇంకా దీన్ని బట్టి మనకి CPU ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని అందుకని CPU రీబాల్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు 180 ఆ విధంగా వచ్చి బక్కు అవన్నీ రిలీజ్ అవుతున్నాయని అర్థమయ్యి ఇంకా ఉంటే CPUలో లేదంటే ఇంకా UFSలో వీటిల్లోనే ఏదైనా ఉండే ఛాన్స్ ఉంటుందని CPU ఓపెన్ చేయడానికైతే రీబాల్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఇక్కడ పక్కన UFS మీద హీట్ ఎక్కువ పడకుండా క్లాత్ థర్మల్ టేప్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు చుట్టూరు ఉన్న బ్లాక్ గ్లూ అనేది రిమూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ గ్లూ రిమూవ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 250 హీట్ అనేది పెట్టుకొని ఆ సైడ్ గ్లూ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ గ్లూ కూడా ఎందుకు తీయాలంటే CPU రిమూవ్ చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే కాంపోనెంట్స్ ఈ CPUతో పాటు లిఫ్ట్ కాకుండా ఉండే దానికోసం అయితే మనం గ్లూ అనేది కట్ చేస్తాము. చూడండి, చుట్టూరు ఉన్న గ్లూ అయితే కట్ చేసాము. ఇప్పుడు లిఫ్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాము. దీనికి 350 హీట్ అయితే నేను పెట్టుకుంటాను. చూడండి, కొద్దిగా ప్రాపర్ హీట్ అప్లై అయిన తర్వాత మనం బ్లేడ్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, కొద్దిగా లిఫ్ట్ అయింది కాబట్టి లిఫ్ట్ చేసేసిన తర్వాత మనకి నీట్గా CPU అయితే రిమూవ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసుకొని 138 PPD అనేది వేసి డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డౌన్ గ్రేడ్ ఎందుకంటే మనము ఆ విక్ చేసేటప్పుడు దానికి కంపెనీ నుంచి వచ్చే PPD కొద్దిగా హై టెంపరేచర్లో కరుగుతుంది. ఆ టెంపరేచర్లో ఆ విక్ అనేది మూవ్ అయ్యేదానికి కొద్దిగా టైట్గా ఉంటుంది. అదే 138 తోటి డౌన్ గ్రేడ్ చేస్తే మనకి నీట్గా విక్ తోటి క్లీనింగ్ బాగా అవుతుంది అన్నట్టు. అందుకోసం అయితే డౌన్ గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఈ బ్లాక్ పేస్ట్ అనేది ఐరన్తోనే రఫ్ చేసేసాను. చూడండి, విక్ చేయాలి ఇప్పుడు. చూడండి, నీట్గా విక్ తోటి అన్ని బాల్స్ ఫ్లాట్గా అయ్యేదానికైతే మనము చేయాల్సి ఉంటుంది. చూడండి, అన్ని బాల్స్ నీట్గా ఫ్లాట్ అయ్యేదాకా మనము ఆ విక్ తోటి క్లీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ ఎడ్జెస్లో మొత్తం టోటల్గా అయితే విక్ తోటి క్లీన్ చేయాల్సి ఉంటుంది.
చూడండి ఇప్పుడు కొద్దిగా బ్రష్ తోటి అదంతా ఈ బ్లాక్ పేస్ట్ అదంతా ఉంది కాబట్టి నీట్గా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఐరన్ బ్రష్ తోటి కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా బాల్స్ బ్లాక్గా కానీ ఉంటే అవన్నీ నీట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకా సిపియూని అయితే క్లీన్ చేద్దాము. చూడండి ఇప్పుడు సిపియూని మామూలుగా డౌన్గ్రేడ్ చేసి అదంతా ఎందుకనేసి ఈ విధంగా బ్లేడ్తో డైరెక్ట్గా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా బ్లాక్ పేస్టు అలాగే దానికి ఉండే బాలు బ్లేడ్ తోటి ఇది చాలా ఈజీగా ఉంది, అందుకోసం ఈ ట్రిక్ అయితే ఉపయోగించాను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లక్స్ వేసుకొని కొద్దిగా విక్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నీట్గా క్లాత్ తోటి క్లీన్ చేసుకొని కొద్దిగా టిన్నర్ అనేది అప్లై చేసి ఐరన్ బ్రష్ తోటి దాని మీద రఫ్ చేసినప్పుడు ఆ బ్లాక్గా ఉండే బాల్స్ అన్నీ నీట్గా మనకి వైట్గా షైనింగ్గా వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఉన్నప్పుడు బ్లాక్గా ఉన్నాయి బాల్స్, ఇప్పుడు మనకి నీట్గా వైట్గా షైనింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ప్రాపర్గా స్టెన్సిల్ అనేది ఫిక్స్ చేసుకొని 183 పీపీడీ అయితే 183 వాడచ్చు, అలాగే 199 ఇప్పుడు కొత్తగా వచ్చింది అదైనా వాడచ్చు. నా దగ్గర అయితే 183 ఉంది కాబట్టి 183 పీపీడీ అయితే అప్లై చేసుకొని మొత్తం అన్ని బాల్స్కి వచ్చినాయా లేదా అనేది చూసుకొని ఇప్పుడు క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సైడ్ నుంచి హీట్ అనేది అప్లై చేయగానే ఆటోమేటిక్గా బాల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. చూడండి నీట్గా బాల్స్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. చూడండి కొన్ని దగ్గరలో బాల్స్ అనేవి కింద టచ్ అవ్వలేదు, అందుకోసం మనం ఫ్లక్స్ అనేది అప్లై చేసి మళ్ళీ హీట్ అనేది చూపించాల్సి ఉంటుంది. మనం మళ్ళీ ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ చూపించిన తర్వాత మనకి బాల్స్ అన్నీ నీట్గా కింద మొత్తం ఫ్లాట్గా అయితే సాల్డరింగ్ అయిపోతాయి. వాటికి ఎక్కడైతే మళ్ళీ కొన్ని బాల్స్ సాల్డరింగ్ అవ్వలేదు అని అనుకుంటామో మళ్ళీ ఆ ప్లేస్లో ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని హీట్ అనేది మనం చూపించగానే ఆటోమేటిక్గా అది బాల్ అనేది కూర్చుంటుంది. చూడండి మనకి బాల్స్ అన్నీ కూర్చున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి క్లీన్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసాము. ఒకసారి ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ అనేది చూపించాల్సి ఉంటుంది, ఎందుకంటే కొన్ని బాల్స్ సైడ్కి ఉన్నట్టు ఆ విధంగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఫ్లక్స్ వేసి ఎప్పుడైతే హీట్ చూపిస్తామో ఆటోమేటిక్గా బాల్ అనేది షైనింగ్ అవుతుంది, అలాగే మిడిల్లో బాల్ అనేది కూర్చుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఎక్కడైనా హైట్గా ఏమైనా బాల్స్ ఏమైనా ఉన్నాయో చూసాము, ఎక్కడ బాల్స్ అయితే హైట్ ఏం లేవు. ఇప్పుడు సిపి అనేది ఇంకా బోర్డుకి అయితే రీఇన్స్టాల్ అయితే చేద్దాము. చూడండి ఫస్ట్ కొద్దిగా హీట్ అనేది చూపించుకున్నాను, తర్వాత ఫ్లక్స్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు సిపియు దాని మీద కూర్చోబెట్టి మనం ఇప్పుడు ఆ ఎడ్జెస్లో లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ ప్రకారం సిపియుని కూర్చోబెట్టేసి చుట్టూరు హీట్ అనేది చూపించగానే ఆటోమేటిక్గా సిపియు అనేది కూర్చుంటుంది. చూడండి ఇలాగా 4 సైడ్స్ ఫ్లక్స్ అనేది బయటకు వచ్చేసి లైట్గా షేక్ చేయగానే కొద్ది కదిలి మళ్ళీ దాని ప్లేస్లో అది కూర్చుంటుంది. ఇప్పుడు నేను సిపియు అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ అవుతాం లేదైతే చెక్కింగ్ అయితే చేశాను, కానీ ఇంతకుముందు ఏ కండిషన్లో ఉందో సేమ్ అదే కండిషన్లో అయితే ఉంది. ఇంకందుకని యూఎఫ్ఎస్ అయితే రీబాల్ చేసి చూద్దామని ఇంకా యూఎఫ్ఎస్ అయితే
రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు ఫస్ట్ దీనికి కూడా సేమ్ చుట్టూరు ఉండే ఆ బ్లాక్ పేస్ట్ అనేది గ్లూ కటింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ చుట్టూరు ఆ బ్లాక్ గ్లూ అనేది రిమూవ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి 250 హీట్ అనేది పెట్టుకొని మనం ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఆ బ్లాక్ గ్లూ అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో హీట్ అనేది చూపిస్తూ సైడ్కి ఇలా స్క్రాచ్ చేస్తున్నట్టు చేయాలి. గట్టిగా ప్రెజర్ చేసిన కింద ట్రాక్లు అనేవి కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. చూడండి చుట్టూరు ఆ బ్లాక్ గ్లూ అనేది రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని లైట్గా చుట్టూరు హీట్ అనేది చూపిస్తూ మనము యూఎఫ్ఎస్ అయితే రిమూవ్ అయితే చేద్దాము. చూడండి యూఎఫ్ఎస్ అయితే రిమూవ్ అయితే చేశాను. ఇక్కడ ఈ రిమూవ్ చేసేటప్పుడు ఈ మూలలో హీట్ అనేది ప్రాపర్గా అప్లై అవ్వలేదు కాబట్టి అక్కడ ఉండే ఆ ట్రాక్స్తో కూడా చిప్ అనేది లిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దానికి మైక్రో జంపర్లు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ చుట్టూరు ఇప్పుడు అక్కడ ఉండే ఈ బాల్స్ అన్నీ డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నాను. డౌన్ గ్రేడ్ అయిపోయిన తర్వాత విక్ తోటి క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా చుట్టూరు ప్రాపర్ హీట్ అనేది అప్లై అవ్వకపోతే అక్కడ ఉండే ట్రాక్స్తో కూడా లిఫ్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి మొత్తం క్లీనింగ్ అయితే చేశాను విక్ తోటి. ఇప్పుడు టిన్నర్ వేసి క్లాత్ తోటి కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ సిపియు రీబాల్ చేసాం కాబట్టి మనకి సిపియు పర్ఫెక్ట్గా రన్నింగ్లో ఉందా లేదనేది అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. చూడండి డీసీ రీడింగు 67కి అయితే స్టక్ అయింది కాబట్టి ఇంకా సిపియు 100% మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా యూఎఫ్ఎస్ అయితే రీబాల్ చేసి రీఫిక్స్ చేయడానికి ఇంకా ఇక్కడ ఒక 3 ట్రాక్లు అయితే చిప్ తీసేటప్పుడు పోయినాయి కాబట్టి ముందు వాటికి మైక్రో జంపర్లు అయితే వేద్దామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసుకుని సాల్డరింగ్ ఐరన్ తోటి ముందు వాటికి లెడ్ అనేది టచ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మైక్రో జంపర్ దానికి సాల్డరింగ్ అవ్వాలి కాబట్టి కొద్దిగా దానికి ఆ లెడ్ అనేది ఉంటే తొందరగా మనకి సాల్డరింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ మైక్రో జంపర్ అనేది తీసుకొని దానికైతే సాల్డరింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి సాల్డరింగ్ అయితే చేసిన తర్వాత మనకి ఎంత పొడుగు కావాలో అంత చూసుకొని దానికి కటింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకో జంపరు సాల్డరింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి సాల్డరింగ్ అయితే చేశాను. తర్వాత మళ్ళీ మనకి ఎంత సైజు కావాలో చూసుకొని దాన్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇప్పుడు కొద్దిగా టిన్నర్ వేసి క్లాత్ తోటి క్లీన్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా కనిపించేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 2 గుండు సూదులు తీసుకొని మనకి ఒక బాల్ కూర్చునేదానికి రౌండ్గా ఈ రౌండ్లు అయితే వేయాల్సి ఉంటుంది. అంటే జిలేబీ టైపు. చూడండి నీట్గా రౌండ్గా అనేది కరెక్ట్గా మనం ఏ బాల్ అయితే అది ఐసీ కూర్చుంటుందో కరెక్ట్గా అక్కడ ఉండేటట్టు మనం ఈ జిలేబీ అయితే మనం రౌండ్ చేయాల్సి ఉంటుంది. చూడండి
ఇంకో జిలేబీ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇంకోటి కూడా ఇది ప్రాపర్గా మనకి రౌండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇవి ఇంకా కదలకుండా ఉండేదానికి యూ మాస్క్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా అందుకోసం నేను వేరే ఒక బ్లేడ్ మీద కొద్దిగా యూ మాస్క్ అనేది తీసుకొని మనకి ఎక్కడైతే కావాలో అంతవరకు అప్లై అయితే చేశాను. తర్వాత ఇంకా యూవీ లైట్ అయితే దాని మీద చూపించాల్సి ఉంటుంది. అది యూవీ లైట్ ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు ఆ పేస్ట్ అనేది కొద్దిగా గట్టిపడుద్ది. అప్పుడు దాని తర్వాత బ్లేడ్ తోటి మనం ఎక్కడైతే ఈ మైక్రో జంపరు వేసి ఉంటామో అక్కడ వరకు స్క్రాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది స్క్రాచ్ చేసినప్పుడే మనం ఐసీ పెట్టినప్పుడు కింద సాల్డరింగ్ అనేది అవుతుంది దానికి. చూడండి, ఈ మైక్రో జంపర్లు అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా యూఎఫ్ఎస్ అయితే ఒకసారి ముందు క్లీన్ చేసుకుని దాని తర్వాత రీబాల్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, దీని చుట్టూరు కొద్దిగా హీట్ అనేది చూపిస్తూ ఈ విధంగా లిఫ్టింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనం నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఫ్లక్స్ అనేది అప్లై చేసి విక్ తోటి ఒకసారి లైట్గా మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా టిన్నర్ వేసి నీట్గా క్లీనింగ్ అయితే చేశాను. ఇప్పుడు మళ్ళీ టిన్నర్ వేసి కొన్ని బాల్స్ బ్లాక్గా ఉన్నాయి కాబట్టి స్టీల్ బ్రష్ తోటి క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మొత్తం ఎప్పుడైతే ఈ స్టీల్ బ్రష్ తోటి క్లీన్ చేస్తామో ఆ బాల్స్ అన్నీ మనకి షైనింగ్ అయితే అవుతాయి. చూడండి, అన్నీ వైట్ కలర్లో వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు రీబాలింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, స్టెన్సిల్ అనేది కరెక్ట్గా అప్లై చేసి పీపీడీ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి, మొత్తం పీపీడీ అయితే అప్లై చేసిన తర్వాత క్లాత్ తోటి క్లీనింగ్ అయితే చేసుకుని ఇప్పుడు ఒక సైడ్ నుంచి హీట్ అనేది చూపించాల్సి ఉంటుంది. చూడండి, ఒక సైడ్ నుంచి అన్నీ హీట్ అనేది చూపించగానే రీబాల్ అయితే అయిపోయింది. కాకపోతే అక్కడ చూడండి, వైట్గా కొన్ని బాల్స్ సాల్డరింగ్ అయితే అవ్వలేదు. అందుకోసం మళ్ళీ హీట్ అనేది ఫ్లక్స్ అనేది అప్లై చేసి మళ్ళీ హీట్ అనేది చూపించగానే చూడండి, ఆల్మోస్ట్ అన్ని బాల్స్ ప్రాపర్గా వచ్చేసి ఒక బాల్ రాకపోయేసరికి దాన్ని కొద్దిగా షేక్ చేసి మళ్ళీ హీట్ చూపించగానే ఇంకన్ని బాల్స్ అన్నీ కూర్చున్నాయి. ఇప్పుడు తర్వాత ఇంకా ఐసీ అయితే రిమూవ్ చేస్తాము. ఇప్పుడు క్లీనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. టిన్నర్ వేసిన తర్వాత ఐసీ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఇది యూనివర్సల్ స్టెన్సిల్ కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటిని విక్ తోటి నీట్గా క్లీనింగ్ అయితే చేసేసాను. మళ్ళీ ఒకసారి ఫ్లక్స్ అనేది అప్లై చేసి హీట్ అనేది చూపిస్తే వాటి ప్లేస్లో అవి ఆ బాల్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా మిడిల్లో వచ్చి కూర్చుంటాయి కాబట్టి, ఇంకోటి షైనింగ్గా కూడా ఉంటాయి కాబట్టి హీట్ చేసాము. ఇప్పుడు బోర్డుకి అయితే మనము ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాము. ఇందాక మనం ఈ మైక్రో జంపర్లు వేసి స్క్రాచ్ అయితే చేసాం కదా, దానికి కొద్దిగా ఈ లెడ్ అనేది మనం సాల్డరింగ్ అనేది చేసినప్పుడు ఈ ఐసీని కూర్చోబెట్టినప్పుడు కింద బాల్ అనేది పర్ఫెక్ట్గా దానికి సాల్డరింగ్ అయ్యే దానికోసం కొద్దిగా లెడ్ అయితే దానికి సాల్డరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకోసం కొద్దిగా సాల్డరింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. దాని తర్వాత కొద్దిగా హీట్ అనేది చూపించి చుట్టూరు ఫ్లక్స్ అనేది మొత్తం టోటల్గా అప్లై చేసుకొని మనం ఎక్కడైతే ఈ రీబాలింగ్ అనేది కూర్చుంటుందో
అంటే ఈ బాల్స్ ఎక్కడైతే కూర్చుంటాయో అక్కడ మొత్తం ఫ్లక్స్ అనేది అప్లై చేసి ఐసీని కరెక్ట్ డైరెక్షన్లో కూర్చోబెట్టి హీట్ అనేది చూపించగానే ఆటోమేటిక్గా ఐసీ అనేది కూర్చుంటుంది. చూడండి, కొద్దిగా షేక్ అయింది చూసారా, అంటే ఇది ఆల్మోస్ట్ కూర్చున్నట్టు. ఇప్పుడు లైట్ ఒకసారి షేక్ చేయగానే కదిలి మళ్ళీ కూర్చుంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఛార్జింగ్ అయితే పెట్టాను. చూడండి, మనకి పర్ఫెక్ట్గా మొబైల్ అనేది ఆన్ అయిపోయింది. చూడండి, సెకండ్లోగా వచ్చి లోడింగ్ అయితే అవుతూ ఉంది. ఫ్రెండ్స్ చూడండి, మనకి పర్ఫెక్ట్గా అయితే ఆన్ అయింది. ఇలాంటి మొబైల్స్ ఏదైనా ఉంటే మాకు కొరియర్ చేయొచ్చు. కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.